ఒక మనిషి సాధారణంగా టెస్ట్ చేసేది పుట్టుక, చావు. రెండు జడ్జి చేసేది శ్వాస ద్వారా. శ్వాస ఉంటే మనిషి ఉన్నట్టు, శ్వాస పోతే మనిషి చనిపోయినట్టు. జనరల్గా ఉచ్ఛ్వాస, నిశ్వాస. శ్వాస తీసుకుంటేనేమో బ్రతుకున్నట్టు, వదిలితేనేమో చనిపోయినట్టు. ఇలా ప్రతిరోజు మనము శ్వాస తీసుకుంటున్నాం, వదిలేస్తున్నాం. అంటే చావు పుట్టుకల మధ్య బ్రతుకుతూ కొట్లాడుతూనే ఉన్నాం. ప్రతిరోజు, ప్రతి మినిట్, ప్రతి సెకండ్. ఊపిరి తీసుకోకుండా నువ్వు ఎక్కడా బతకలేవు. ఏ ప్లేస్లో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా గాలి ఎలా విస్తారంగా ఉందో మన శ్వాస కూడా అలాగా ఉచ్ఛ్వాస, నిశ్వాస జరుగుతూనే ఉంది. పుట్టుక చావుల మధ్య మన జీవితం కొట్లాడుతూనే ఉంది. అంటే చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతున్న నీకే ఇంత బలుపు, ఇంత అహంకారం, ఇంత అది ఉంటే ప్రతిరోజు, ప్రతి మినిట్ ఉచ్ఛ్వాస, నిశ్వాస జరుగుతుంది. అంటే చావు బ్రతుకుల మధ్య కొట్లాడుతున్న నీకు అవసరమా ఈ భూమి మీద ఉండేటువంటి ఈ అహంకార బుద్ధులు, ఈ ఆస్తుల కోసం ఈ గొడవలు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ప్రతి మినిట్ ఇట్లా శ్వాస వదిలేసి పీల్చుకునే మధ్యలో బ్రతుకుతున్న మన లైఫ్, ఇంత చిన్న జీవితం, దీనికోసం మన ఆరాటం. ఇలాగే నువ్వు ఏ వ్యక్తి దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా, నువ్వు ఎలా శ్వాస తీసుకోవడం నీకు ముఖ్యమో, ఎలా శ్వాస వదలడం నీకు ముఖ్యమో, నీ బాడీకి రెండూ అవసరమే. ఉచ్ఛ్వాస అవసరమే, నిశ్వాస అవసరమే. మంచి చెడు, పుణ్యం పాపం అనేటివి ఎలా ఉన్నాయో అలాగే ఎక్కడున్నా, ఎలాగున్నా నీ శ్వాస అలాగ అవసరమో నీ జన్మ కూడా అంతే. సో ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి లైఫ్ను గుర్తించి సామరస్యంగా అందరి మధ్యన బతకడమే లైఫ్.